అందరికీ నమస్కారం. ఈరోజు మనం ట్రిగనామెట్రీలో చాలా ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేసాం. లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ప్రయారిటీ ఆర్డర్ పెరుగుతుంది, ఇంపార్టెన్స్ పెరుగుతుంది, ఎక్సర్సైజులు పెరుగుతున్న కొద్దీ ముందుకు వస్తున్న కొద్దీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి డెప్త్లోకి వెళ్ళిపోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాలు నేర్చుకోబోతున్నాం ఈరోజు. సో అవి sin 2a. ఈరోజు మనం నేర్చుకోబోతుంది ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్. ఈ ఫార్ములాలు నేర్చుకున్న తర్వాత ఈ ఫార్ములాలు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్గా ఇవి కూడా డిరైవ్డ్ ఫార్ములాలే, మదర్ ఫార్ములాల నుంచి పుట్టిన పిల్ల ఫార్ములాలు ఇవి కూడా. కానీ వీటి ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది. ఇవి మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీ గుర్తుపెట్టుకోగలిగిన ఫార్ములా, చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫార్ములాలని కొంత ప్రాక్టీస్ చేయడం ద్వారా, వీటి మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీ గుర్తుండిపోతాయి. మదర్ ఫార్ములాలు గుర్తున్నా వీటిని మనం అవసరమైతే తయారు చేసుకోవచ్చు, మనకు ఒకవేళ గుర్తు లేకపోతే తయారు చేసుకోవచ్చు. కానీ ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ రాసేటప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫార్ములాలు మనం తయారు చేసుకుంటూ ప్రాబ్లమ్స్ చేయటం అంటే కష్టం. కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పిల్ల ఫార్ములాలు ఇవన్నీ, బేబీ ఫార్ములాలు చాలా ఇంపార్టెన్స్ అది. కాబట్టి మెయిన్ ఫార్ములాలతో సమానంగా వీటిని గుర్తుపెట్టుకునేందుకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా ఉపయోగం. ఐపీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము మీరు మదర్ ఫార్ములాను గుర్తుపెట్టుకుని కూడా హ్యాపీగా జాలీగా కాలర్ ఎగరేసుకొని పోయి ట్రిగనోమెట్రీ మీద ఎగ్జామ్స్ రాసి రావచ్చు. జేఈ మెయిన్స్ ఎంసెట్కి రాసేవాళ్ళు మాత్రము వీటిని మెయిన్ ఫార్ములాలుగా భావించి ప్రిపేర్ చేయడం మాత్రం ఖచ్చితంగా సజెస్టబుల్. ఎందుకంటే నేను అన్నిటినీ మెయిన్ ఫార్ములా చదువుకోండి, పిల్ల ఫార్ములాలు వద్దు అని అన్నీ అన్నాను అనుకోండి, అది కూడా 100% కరెక్ట్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో మనకి స్పీడ్ మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇవి అంతకుముందు వచ్చే బేబీ ఫార్ములాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను సందర్భానుసారం మీకు చెప్తూ వచ్చాను. బట్ ఇవి మాత్రం ఒక చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయి రోల్ని. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఇప్పుడు మనకి తీటా తెలుసు, తీటా ఒక యాంగిల్. దీని మల్టిపుల్ యాంగిల్స్ ఏంటి? తీటా, 2 తీటా, 3 తీటా, ఇవన్నీ మల్టిపుల్ యాంగిల్స్. వీటిని మనం మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఇప్పుడు మనకు కాస్ తీటా తెలుసు, లేదా సైన్ తీటా తెలుసు. సో sin 2 తీటా ఉంటే ఎట్లా రాస్తాం? sin తీటా, sin 2 తీటా, దీని ఆన్సర్ ఎట్లా రాస్తాం? sin 3 తీటా, ఇది ఎలా రాస్తాం? సో యాంగిల్, వాటి మల్టిపుల్ యాంగిల్స్. అలాగనే సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఇప్పుడు ఇది యాంగిల్ అనుకోండి, తీటా అనుకోండి, ఇది θ/2, θ/3. సో మనకు జనరల్గా మనకి ట్రిగనోమెట్రీ మీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కువ మల్టిపుల్ యాంగిల్స్, ఎక్కువ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీద డిస్కషన్, అంటే 3 తీటా, 4 తీటా, వాటి వరకు మనం ఎక్కువ వర్క్ చేస్తాం. ఇది కూడా అంతే, θ/3, θ/4 అంత దూరం ఏం పోవు, θ/2, θ/3. θ/3 కూడా కష్టం, θ/2 మనం ఎక్కువగా వాడేది, θ/2 ఎక్కువ వాడతాం సబ్ మల్టిపుల్ యాంగిల్. అయితే ఏదైనా ఒకటే, దీన్ని వాడటం తెలిసినా, వీటిని వాడటం తెలిసినా, ఒకదాన్ని వాడటం తెలిస్తే అన్ని వాడకం ఒకటే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవటం అనవసరం. సందర్భానుసారం వాటిని ఎట్లా యూజ్ చేయాలని నేనే మీకు నేర్పుతాను. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను ఇంతకుముందు మీకు చెప్తుంటాను, ప్రాబ్లం చూడగానే మన యాటిట్యూడ్ ఎట్లుండాలి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ప్రాబ్లంకి రకరకాల సొల్యూషన్స్ పెరుగుతాయి. మనం స్టార్టింగ్లో ఎక్సర్సైజ్లో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఎక్కువ వేలో మనం సొల్యూషన్స్ చేయలేము, ఎందుకంటే అప్పటికి మనకి ఎక్కువ కాన్సెప్ట్ మనం నేర్చుకోలేదు. కాబట్టి ఇప్పటికి మనం చాలా కాన్సెప్ట్స్ నేర్చుకొని వచ్చాం. కాబట్టి ఒక ప్రాబ్లం చూడగానే మన మైండ్లో డిఫరెంట్ వేస్ దానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఒక ఆలోచన వస్తూ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి. ఆ ప్రాబ్లమ్ని రకరకాల మెథడ్స్లో చేయొచ్చు. స్టార్టింగ్లో నేర్చుకున్న కాన్సెప్ట్లో ఉపయోగించేయచ్చు, మధ్యలో నేర్చుకున్న కాన్సెప్ట్లో ఉపయోగించి చేయొచ్చు, ఇవి ఉపయోగించి చేయొచ్చు. అట్లా రకరకాల మెథడ్స్లో మనకు ఆన్సర్స్ వస్తుంటాయి. సో ఒకటేనండి వీటన్నిటికీ, మనం ఫార్ములాలు నేర్చుకున్న తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, దానికి ముందుండే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, క్వశ్చన్ రాసి ఆన్సర్ చూడొద్దు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయితే ఆ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ చూడొద్దు, ఎక్సర్సైజ్ ప్రాబ్లం అయితే మీ నోట్స్లో ఆన్సర్ చూడొద్దు. క్వశ్చన్ రాసి దాని ఆన్సర్ మీరు ట్రై చేయండి. ఫెయిల్ అవుతారండి, అందరూ ఫెయిల్ అవుతారు, నాతో సహా అందరూ ఫెయిల్ అవుతాం ఆన్సర్ రాయటాలు.
డెఫినెట్ ఫెయిల్ అవుతుంది, సహజమైన ప్రక్రియ, ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ ఫెయిల్ అవ్వటం అనేది. కానీ దాని వెనకాల వస్తుందండి సక్సెస్. మీరు ఈ ముందు ఫెయిల్యూర్నే డిసప్పాయింట్ అయ్యారనుకో, దాని వెనకాల సక్సెస్ని ఎట్లా డైరెక్ట్గా మీరు పోయి సక్సెస్ రీచ్ అవ్వడం సాధ్యం కాదు. సో ప్రయత్నం చేయడం ద్వారా విఫలమవుతూ మనం సక్సెస్ రీచ్ అవ్వాలి, అది పర్మనెంట్ సక్సెస్. అదర్ దాన్ వేరే రకంగా వచ్చే సక్సెస్ టెంపరీ సక్సెస్, రైట్? సో వితౌట్ మేకింగ్ ఎనీ డిలే, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సపోజ్ చూడండి, మన ఈ రోజున sin 2a ఫార్ములాని 2a లేదా 2θ, జనరల్గా సబ్ మల్టిపుల్ మనం a b వాటితో ఎక్కువ యూజ్ చేస్తాం, sin 2θ లేదా sin 2a ఏదైనా ఒకటే. sin 2a ఫార్ములా, cos 2a ఫార్ములా, tan 2a ఫార్ములా. సరే, ఇంకొక స్టెప్ ఎక్కువైతే cot 2a ఫార్ములా. ఇవి మల్టిపుల్ యాంగిల్స్, sin 2a, cos 2a, tan 2a, cot 2a. ఈ ఫార్ములాలు తయారు చేద్దాం. అలాగనే sin 3a, cos 3a, tan 3a, cot 3a, వీటిని కూడా తయారు చేసి పెట్టుకుందాం, ఉపయోగపడతాయి మనకి. ఇక్కడ జనరల్గా కాట్ యొక్క వాడకం తక్కువ, ఫార్ములా నేర్చుకున్నా కూడా కాట్ యొక్క వాడకం తక్కువ. ట్యాన్నే కాట్లలో కన్వర్ట్ చేస్తే 1/tan రాస్తే కాట్ అయిపోద్ది కదా. సో కాట్ కోసం సెపరేట్గా ఫార్ములా తక్కువ బోర్డ్ ఎగ్జామినేషన్లో. బట్ కాట్ మీద ఫార్ములాలు నేర్చుకుంటే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు ప్రాబ్లమ్ని. ట్యాన్లో కన్వర్ట్ చేసిన దానికన్నా కాట్ మీద ఫార్ములా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మీకు ఇంకో గమ్మత్తు విషయం ఏంటంటే, ఈ రెండు ఫార్ములాలు ఆల్మోస్ట్ ఒకలాగా ఉంటాయి, మీకు చూపిస్తాను నేను. సో మల్టిపుల్ యాంగిల్స్ ఇవన్నీ అంతే కదా, 2a 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 3a 2a 3a 2a 3a 2a 3, ఇవి మల్టిపుల్ యాంగిల్స్. సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి మనం ఏం ఫార్ములాలు రాయవు, వీటి ఫార్ములాలు సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి అప్లై చేస్తాం. సో చూద్దాం, కూల్. sin 2a, కమన్, sin a ప్లస్ b ఫార్ములా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మదర్ ఫార్ములా చెప్పానా, sin a ప్లస్ b అన్ని ఫార్ములాలకి మదర్ ఫార్ములా లాంటిది. దీని నుంచే cos a ప్లస్ b, tan a ప్లస్ b లబ్బు ఎన్నో తయారైంది. sin a ప్లస్ b, sin a cos b ప్లస్ cos a sin b, sin a cos b ప్లస్ cos a sin b, sin a ప్లస్ b ఫార్ములా. ఇందులో మీరేం చేస్తారంటే b బదులు కూడా ఏనే రాయండి. వి రీప్లేస్ b విత్ a, b బదులు మళ్ళీ ఏనే రాద్దాం. సో b ఎక్కడ కనిపిస్తే అక్కడ b స్థానంలో a, రీప్లేస్ b విత్ a. దెన్ వాట్ యు గెట్, sin a, this again becomes cos a, this is cos a and this again becomes sin a. You observe both the terms are same, sin a cos a, sin a cos a. Multiplication కాబట్టి cos a sin a can also be understood as sin a cos a. sin a cos a plus sin a cos a, that becomes ఇక్కడ 2 sin a cos a, 2 sin a cos a. And what is sin of a plus a? Sin 2a. This is the formula for sin 2a. చెప్పాను మీకు నేను, చాలా సింపుల్గా ఉంటుంది ఫార్ములా. మనం అసలు కొత్త ఫార్ములా తయారు చేసినట్టు ఉండదు, మనకు తెలిసిన ఫార్ములా నుంచి తయారు చేసాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ sin 2a? 2 sin a cos a, sin 2a 2 sin a cos a, sin 2a 2 sin a cos a, 2 sin a cos a sin 2a, 2 sin a cos a sin 2a. ఇక్కడ మీకు ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతుంది, గుర్తుందా? 2 sin a cos b, దీని ఫార్ములా గుర్తుందా? ఇది ఎవరికి ఫార్ములా? ఇక్కడ రాదు, దీనికి 2 sin a cos b, ఈ ఫార్ములా మీకు గుర్తుందా? దీనికి ఎవరికి ఫార్ములా? ఇది ఎవరికి ఫార్ములా? సో 2 sin a cos b, sin a cos b ప్లస్ cos a sin b. దీనికి ఎవరినో యాడ్ చేస్తే ఇది ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ sin a cos b, ఇక్కడ sin a cos b యాడ్ అయ్యి 2 sin a cos b అవుతుంది. ఇక్కడ ఎవరండి ఇది? సో sin a cos b మైనస్ cos a sin bని యాడ్ చేసినప్పుడు జరుగుతుంది ఇట్లా, అవునా? ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, sin a cos b 2 sin a cos b అవుతుంది. అంటే ఎవరెవరిని యాడ్ చేస్తాం మనం? sin a ప్లస్ b ఫార్ములాని sin a మైనస్ b ఫార్ములాని యాడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ sin a ప్లస్ b ప్లస్ sin a. కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి మనకు చెప్తాం.
2 sin A cos B. ఇదేంటిది 2 sin A cos A, 2 sin A cos A, రైట్. sin 2A 2 sin A cos A. ఇక్కడ నుంచి మీకు సబ్ మల్టిపుల్ చెప్పేస్తాను. sin A ఫార్ములా ఏమవుతుంది మంచి చూడండి. sin 2A, దిస్ ఇస్ 2 times A, దిస్ ఇస్ 2 times A, దిస్ ఇస్ A, దిస్ ఇస్ A. ఇక్కడ 2A ఉంది, ఇక్కడేముంది A అంటే 2Aలో సగం, ఇక్కడేముంది A అంటే 2Aలో సగం. సో ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో sin సంథింగ్ ఈక్వల్ టు 2 sin సంథింగ్ కాస్ సంథింగ్, ఇంతే కదా. ఈ ఫార్ములా మనం ఈ యాంగిల్స్ ప్లేస్లు బ్లాంకులు పెట్టి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ 2A ఉంటే యూ రైట్ హియర్ ఏ హాఫ్, 2Aలో సగం ఏ అగైన్ సేమ్ sin సంథింగ్ ఈక్వల్ టు 2 sin సంథింగ్ కాస్ సంథింగ్. సపోజ్ ఇప్పుడు నేను పెట్టడం ఇక్కడ ఏ పెట్టాను అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఏం రాయాలి, ఇందులో హాఫ్ అంటే a/2. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ sin A? 2 sin A/2 cos A/2. మల్టిపుల్ కన్నా కూడా ఈ సబ్ మల్టిపుల్ యాంగిల్ యొక్క వాడకం ఉంటుంది ట్రిగనోమెట్రీలో, అబ్బో అదిరిపోతుంది. సో sin A ఫార్ములా 2 sin A/2 cos A/2. ఇది సబ్ మల్టిపుల్ ఫార్ములా. చెప్పాను కదా మీకు, నేను సబ్ మల్టిపుల్స్కి మనకు వేరే ఫార్ములా లేవు, మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాలనే సబ్ మల్టిపుల్స్గా కన్వర్ట్ చేస్తాం. sin 2A 2 sin A cos A, sin A 2 sin A/2 cos A/2. ఓకే sin 2A అయిపోయింది కదా, చలే cos 2A ఇక్కడి నుంచి రాసుకోండి ఈ ఫార్ములాని. సో ఇవన్నీ నేను తీసేస్తాను, మనకు ప్లేస్ ఉన్నదే కొద్దిగా అంటే లిస్ట్. cos 2Aని కూడా మీరు గెస్ చేశారా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, cos 2A ఫార్ములాని ఎట్లా తయారు చేయబోతున్నాము. సో సెకండ్ ఫార్ములా cos ఆఫ్ A ప్లస్ B, వి టేక్ cos ఆఫ్ A ప్లస్ B. సో cos A cos B మైనస్ sin A sin B, అంతే కదా. ఇక్కడ ప్లస్ వస్తున్నప్పుడు కాస్ ఫార్ములాలో మైనస్ వస్తుంది. సో కాస్లో కూడా A ప్లస్ రీప్లేస్ B విత్ A అగైన్, B ప్లస్లో కూడా A పెట్టండి. సో cos A B కూడా A అయిపోయింది, మైనస్ sin A sin A. సో cos A ఇంటూ cos A వీ కెన్ రైట్ ఇట్ యాజ్ cos స్క్వేర్ A మైనస్ sin A ఇంటూ sin A కెన్ బి రిటన్ యాజ్ sin స్క్వేర్ A. సో cos 2A ఫార్ములా, దిస్ ఈజ్ ద సెకండ్ ఫార్ములా cos 2A. sin 2A కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ cos 2A ఫార్ములా. ఎందుకు నేను ఇవి ప్రస్తావిస్తున్నానంటే నాకు రాబోయే ప్రాబ్లమ్స్, వీటి మీద అడిగిన ప్రాబ్లమ్స్ అన్నీ నాకు అవగాహన ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనం వాడే ఫార్ములా cos 2A ఫార్ములా. ఇంకొక విషయం ఏంటంటే cos 2A ఫార్ములా cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A ఉంది కదా, దీన్ని కొంచెం మేకప్ వేస్తాం, వేరే మోడిఫికేషన్ చేస్తాం, ఈ ఫార్ములాని కొద్దిగా రిపేర్ చేస్తాం, వేరే ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. సో ఆ వేరే ఫామ్స్ కూడా ఇంపార్టెంట్, అసలు అవే ఎక్కువ ఇంపార్టెంట్. cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A కూడా ఇంపార్టెంట్, దీనికన్నా కూడా దీన్ని కొంచెం రిపేర్ చేస్తూ తయారు చేసిన కొత్త ఫార్ములాలు కూడా cos 2Aకి ఇంపార్టెంటే. సో అది ఎలా రిపేర్ చేస్తామంటే సింపుల్, రిపేర్ అంటే అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఈ ఫార్ములాలో కాస్ ఉంది, సైన్ ఉంది, దీన్ని మీరు ఏం చేయాలంటే ప్యూర్గా కాసులోకి మార్చాలి, ఈ ఫార్ములాని ప్యూర్గా సైన్లో మార్చాలంతే, రెండు ఫార్ములాలు తయారైతాయి. ఎట్లా మారుస్తారు ప్యూర్గా కాసులోకి? ఎట్లా? ఇప్పుడు ఇందులో కాస్ టర్మ్ ఉండద్దండి, ఓన్లీ సైన్లే కనపడాలి, కాస్ ఉండద్దు. ఇక ఇక్కడ సైన్ ఉంది కదా, సరే ఉంచుతాం. ఈ కాసు కూడా సైన్లో మార్చాలంటే, సో దీన్ని సైన్తో రిలేట్ అయిన ఫార్ములా ఏంటి, సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A ఈక్వల్ టు 1 ఐడెంటిటీ. మీ చిన్నప్పుడు చదువుకొని వచ్చిన ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఈ ఐడెంటిటీ నుంచి కాసు స్క్వేర్ A మనకి కావాలంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ Aని రాయొచ్చు కదా. సో కాసు స్క్వేర్ Aని తీసేసి ఆ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ Aని పెట్టండి. సో దిస్ బికమ్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ A మైనస్ అగైన్ ఇక్కడ ఉన్న సైన్ స్క్వేర్ A. సో ఫైనల్లీ దిస్ ఈస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ A. సో దిస్ ఈస్ వన్ మోడిఫైడ్ ఫార్ములా ఆఫ్ కాస్ 2A. కాస్ 2A యొక్క ఒక మోడిఫైడ్ ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్. కొంచెం మనం
ఈ ఫార్ములాల మీద వర్క్ చేయాల్సి ఉన్నదండి. కాస్ట్ ఏ ఒక్క ఫార్ములా మీద కొద్దిగా మనం వర్క్ చేయాల్సి ఉంది. సో చేద్దాము. కొద్దిగా టైం తీసుకోండి. కాస్ట్ వీకి చాలా టైం తీసుకోండి. మీరు టైం తీసుకొని దీని మీద పెట్టిన పెట్టుబడి, మీ టైం పెట్టుబడి వృధా అవ్వదు. చాలా ప్రాఫిట్స్ని మీకు తీసుకొస్తుంది ఖచ్చితంగా. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే వస్తాయో రావో తెలియదు, కానీ ఇక్కడ టైం మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీని మీద వర్క్ మనకు చాలా ఉంది. రకరకాల ఫామ్స్లో తిప్పెడుగుతున్నాడు కాస్ట్ అని, మరి అన్నిటికీ రెడీగా ఉండాలి కదా మనం కదా. సో ప్యూర్గా సైన్లోకి మార్చాం, మరి ప్యూర్గా కాసుల్లో కూడా మారుద్దాం. అప్పుడు ఎవరిని తీసేయాలి? సైన్ స్క్వేర్ ఏని తీసేయాలి. అంటే ఈ ఫార్ములాలో సైన్ స్క్వేర్ ఏకి ఫార్ములా ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ ఏ కావాలంటే కాసు స్క్వేర్ నడు పంపిస్తాం, 1 - కాసు స్క్వేర్. సో ఈ ఫార్ములా ప్యూర్గా కాసుల్లోకి మారుస్తున్నా నేను. సో కాసు స్క్వేర్ ఏ అలానే ఉంచుతాను. కాసు స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో అగైన్ ఐ రైట్ 1 - కాసు స్క్వేర్ ఏ. సో కాసు స్క్వేర్ ఏ -1 ప్లస్ -+ కాసు స్క్వేర్ ఏ. సో కాస్ ప్లస్ కాస్ 2 కాస్ స్క్వేర్ ఏ -1. సో cos 2a means we have cos square a minus sin square a. That is the major formula, that is the main formula, and it is converted to pure sines. That can be written as 1 - 2 sin square a or 2 cos square a -1. చలో ఈ 3 ఫార్ములాలని కంప్లీట్గా నోట్ డౌన్ చేసుకోండి. చాలా వర్క్ ఉంది, అయిపోలేదు కాస్ట్ ఏకి సంబంధించిన వర్క్. ఇప్పుడు చేద్దాం. ఇంకా తీసేస్తున్నా. ఇది మెయిన్ కాస్ట్ ఏ కదా. సబ్ మల్టిపుల్స్లో రాస్తే అని రాస్తాం. సబ్ మల్టిపుల్స్ కూడా ఒకసారి రాసేస్తాయి. కాస్ట్ ఏ ఒకవేళ కాస్ ఏ అయితే చెప్పాను కదా ఇంతకుముందు మనం సబ్ మల్టిపుల్స్ రాస్తాం. 3 ఫార్ములాలు ఏమైతే చెప్పండి ఇప్పుడు. అంటే ఇక్కడ 2a ఉంటే ఇక్కడ ఉండేవన్నీ ఏలు, హాఫ్లు. 2aలో హాఫ్లు కదా ఏలు అంటే. మనం రాయటమే ఇక్కడ ఏ రాస్తే ఇక్కడ హాఫ్లు రాయాలంటే కాసు స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2 1 - 2 sin square a/2 2 cos square a/2 మైనస్. ఇప్పుడు రెడ్యూస్డ్ సిలబస్ ఉంది. ఇప్పుడు రన్నింగ్లో మనకి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ప్రకారం మీకు సిలబస్ రెడ్యూస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దీని మీద నన్ను వీడియో చేయమన్నారు. సార్ రెడ్యూస్డ్ సిలబస్ మీద వీడియో చేయండి అంటే, రెడ్యూస్డ్ సిలబస్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. మనం అంటే దాన్ని రిపీటెడ్గా చేయడంలో ఉపయోగం లేదు. అది సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంది, ఈ చాప్టర్ పోయింది, ఈ చాప్టర్ ఉందని చెప్పడంలో చాలా వీడియోలు ఉన్నాయి. బట్ ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ నుంచి అథెంటిక్గా రెడ్యూస్డ్ సిలబస్ ఒకటి వచ్చింది, ఏపీకి వచ్చింది. ఇగో ఈ చాప్టర్లు తీసేశారు, ఈ చాప్టర్లు ఉన్నాయని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అథెంటిక్గా ఒక ప్రొసీడింగ్ రిలీజ్ అయింది. కానీ తెలంగాణలో రిలీజ్ అవ్వాలి. తెలంగాణలో ప్రపోజల్స్ పెట్టారు. మీకు తెలంగాణలో 30% రెడ్యూస్ అయింది ఇవే అని మీకు పెడుతున్నదంతా కూడా ప్రపోజల్స్. గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ డిక్లేర్ చెయ్యలేదు అఫీషియల్గా. ఎక్కడ? తెలంగాణలో. ఈ 30% తీసేసాం. దాని మీద అబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది. 30% ప్రపోజల్స్ తెలంగాణ గవర్నమెంట్ కూడా పెట్టింది. దాని మీద అక్కడ అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. కొన్ని టాపిక్స్ తీసేయటం పట్ల అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. సో అందుకనే నేను మెయిన్గా దాన్ని నేను చేయట్లేదు, తెలంగాణది కూడా చేయట్లేదు. బట్ ప్రపోజల్స్ మీదనే నేను కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేయలేదు. పర్మిటేషన్ సెకండ్ ఇయర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్లో కూడా నేను కొన్ని చాప్టర్లో కొన్ని ఎక్సర్సైజ్లు చేయలేదు. ఈ ప్రపోజల్స్ను దృష్టిలో పెట్టుకొని చేయలేదు. కానీ అది అఫీషియల్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం దాన్ని 100% తీసుకోలేము. సో రెడీగానే ఉండాలి మొత్తం ప్రాక్టీస్ చేయడానికి. ఇంకొక విషయం ఏంటంటే జేఈ మెయిన్స్లో మాత్రం 100% సిలబస్ అన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ తెలియదు. ఎంసెట్ మన స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమన్నా ఇవ్వచ్చు, గైడ్లైన్స్ని బట్టి ఉంటుంది. బట్ జేఈ మెయిన్స్ సెంట్రల్ ఆల్రెడీ ఇచ్చేసింది. 100% సిలబస్ మీద జేఈ మెయిన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు 100% సిలబస్ చదవాల్సిందే. రిడక్షన్ ఏమీ లేదు, టాపిక్స్ రిడక్షన్ లేదు. మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా అఫీషియల్గా రాలేదు కాబట్టి సో మీరు చదవండి.
అయితే ఈ ప్రపోజల్స్ మీద వీడియోలు జరుగుతున్న యూట్యూబ్లో తెలంగాణలో ఇదే 30% సిలబస్ డిలీట్ చేస్తే మిగిలింది ఇదే అని చెప్పి పెడుతున్నారు. అది గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు, గవర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టలేదు, ఇంకా డిక్లేర్ చేయలేదు. అయితే ఇది నేను ఎందుకు చెప్పానంటే మనకి 100% సిలబస్ అయితే డెఫినెట్గా ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ అయితే మారబోతుంది. పేపర్ ప్యాటర్న్ మారబోతున్నది, మీకు చాయిస్ మారబోతున్నది. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో రెగ్యులర్ క్లాసెస్ జరగలేదు కాబట్టి డెఫినెట్గా చేంజెస్ ఉన్నాయి. ఇది సిలబస్లో చేంజ్ చేస్తారా, సిలబస్ 100% ఉంచి మన పేపర్ ప్యాటర్న్లో మార్పు చేస్తారా అన్నది మాత్రం సస్పెన్స్. ఎందుకంటే మీరు 10th క్లాస్ చూడండి, 10th క్లాసు 100% సిలబస్ ఉండేలాగా ఉంది. అంటే 30% డిలీషన్ ఉందిలే కానీ పేపర్ ప్యాటర్న్ దాని దగ్గర కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. అబ్జెక్షన్స్ ఉన్నాయి 30% డిలీషన్లో. మళ్ళీ దాని ప్రాజెక్ట్ వర్క్లు పెట్టారంతా ఏదో చికా చేస్తున్నారు. మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ మాత్రం మన ఇంటర్మీడియట్ కదా, ఇంటర్మీడియట్ మాత్రం 100% పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, వెబినార్ల ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ కూడా రకరకాల సొసైటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు 100% టీచింగ్ చేస్తున్నారు. 100% టీచింగ్ చేయడంలో ఉన్న ఉద్దేశం గవర్నమెంట్ టీచింగ్ చేయిస్తుంది. దాని ఉద్దేశం రేపటి రోజున ఇంకా ఇది డిక్లేర్ కాలేదు కాబట్టి 100% చేయొచ్చు. చేసి 100% చేయించి చాయిస్ ఎక్కువ పెట్టి క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేయొచ్చు. ఏదో ఒక ఆల్టర్నేషన్ చేస్తారు కాబట్టి సో అది నేను చెప్తున్నాను. అట్లా నేను ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మనకి 7 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది. ట్రిగనామెట్రీ నుంచి ఈ చాప్టర్ నుంచి, ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్ నుంచి 7 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ ఉంది. ఈ కంపల్సరీ క్వశ్చన్ 7 మార్క్స్కి వచ్చే కంపల్సరీ గన్ షాట్ ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములాల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఫార్ములాలతోనే మనం వర్క్ చేస్తాం ఆ 7 మార్క్స్ క్వశ్చన్. అందుకనే అంత ఇంపార్టెంట్, నేను బాగా స్ట్రెస్ చేస్తాను ఈ ఫార్ములాల్ని. సో ఈ ఫార్ములాలతో వర్క్ చేయటం ఇంపార్టెంటే. ఇవి డైరెక్ట్ కనపడదు మనకు ఫార్ములాలు. sin² + cos² కనపడగానే మనం 1 పెట్టడం దానికి అలవాటు పడ్డాం, కానీ ఇవి డైరెక్ట్ కనపడవు. మనం దాన్ని ఆ ఫార్ములాని వాసన చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఆ ఫార్ములా స్మెల్ కొడుతుంది, ఇక్కడ ఏదో ఆ ఫార్ములా ఉన్నట్టుంది మనకు తెలియాలి. చెప్తాను, అది కూడా చూపిస్తే ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుందో కూడా చూపిస్తాను. సో ఇది మెయిన్ ఫార్ములా, ఇది సబ్మల్టిపుల్, ఇది 2a ఉంటే ఇది ఏకి ఫార్ములా. చలో రిపేర్ చేద్దామా? దీంతో పని లేదు, ఇది తీసుకోండి. 1 - 2 sin² = cos 2a, అంతే కదా. cos 2aకి ఫార్ములా 1 - 2². సో -2 sin² ఎడి తెద్దాం, cos 2a ఎడి తీసుకొద్దాం. 1 - cos 2a = 2 sin². 2 కూడా ఇటు బై చేయండి. 1 - cos 2a / 2 = sin². ఇది sin²aకి ఒక ఫార్ములా, cos 2a ఫార్ములా యొక్క డెరివేటివ్. నెక్స్ట్ 2 cos² a - 1 = కూడా cos 2a. సో -1 అటు తీసుకోపోదాం. 2 cos² a = cos 2a + 1. సో cos² a = cos 2a + 1/2. ఇది cos². ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి నేనన్న 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవి మనం రిపీటెడ్గా యూజ్ చేస్తాం. ఒక ఎక్సర్సైజ్ అంతా ఈ వర్క్ మీదనే ఆధారపడి ఉంది. దాని తర్వాత వచ్చే 2 ఎక్సర్సైజ్లు cos c + cos d ఫార్ములాలు ఉంటాయి. అవి కూడా cos c + cos d ఫార్ములాలు అయితే అబ్బో ఇక ఎవరెస్ట్ శిఖరం టాప్కి ఎక్కేసామన్నమాట. ఇక మనం ఇప్పుడు ఎక్కుతున్నాం ఈ ఫార్ములాలో. ఇక శిఖరానికి కొద్ది దగ్గరలో ఉన్నాయి ఈ ఫార్ములాలు. ఇక cos c + cos d ఇక టాప్ పీక్ ఎక్కేసాం. ఎవరెస్ట్ పీక్ మీద కూర్చున్నట్టు ఇక ఆ ఫార్ములా నేర్చుకుంటే అది నెక్స్ట్ ఎక్సైజ్లో వస్తుంది. వీటికి కూడా సబ్మల్టిపుల్స్ అంటే sin² a/2. ఇక్కడ a తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ a/2 తీసుకున్నాం, ఇక్కడ a తీసుకుంటే ఇక్కడ a/2 వస్తుంది కదా. సో 1 - cos a/2కి ఫార్ములా ఏంటి? 1 - cos a, ఇక్కడ a తీసుకుంటే sin² a/2. అలాగనే 1 + cos a ప్లస్ ఎటని రాయచ్చు కదా, 1 ముందు రాసాం. 1 + cos 2a బదులు a రాస్తే దీనికి ఫార్ములా cos² a/2. కొంచెం చెప్పాను కదా, కొద్దిగా ఈ cos 2aకి వర్క్ ఎక్కువ జరిగింది. దీన్ని మనం కొంచెం నీట్గా రాసుకుంటే కన్ఫ్యూజన్ దాదాపు రెడ్యూస్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. సో నేను ఒక్కసారి అట్లా నీట్గా రాస్తాను, ఈ ఫార్ములాని ఒక్కసారి నీట్గా రాస్తాను.
కొద్దిగా నోటెడ్ అయితే కావాలండి, ఇవి నోటెడ్ కావాల్సిందే. నేను కూడా దీన్ని అంగీకరిస్తాను. కొన్ని చోట్ల బాగానే కష్టపడి చదివిస్తున్నారు. నేను కొన్నిటికి అబ్జెక్ట్ చేశాను, కానీ దీనికి మాత్రం నేను కూడా నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఇది కంపల్సరీ నోటెడ్ అవ్వాలి అని చెప్పే లెక్చరర్స్తో నేను కూడా ఏకీభవిస్తాను. ఇవి నోటెడ్ అవ్వాల్సిన ఫార్ములాలే. కాకపోతే బై హార్ట్ చేయలేకపోతే మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ డెరైవ్డ్, మనం మదర్ ఫార్ములా నుంచి తయారు చేసుకోవచ్చు, కానీ అయినా కూడా నోటెడ్ కావాల్సింది. సో కాస్ 2a అనగానే మనకి గుర్తుకు రావాల్సిన ఫార్ములా లిస్ట్ ఏంటంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్. ఇది మెయిన్ ఫార్ములా. దీన్ని ప్యూర్ సైన్లోకి మారిస్తే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, సైన్ ఎక్కడ ఉందో అక్కడే సైన్ వస్తుంది, అంటే సెకండ్ ప్లేస్. సైన్ ఇక్కడ మెయిన్ ఫార్ములాలో సైన్ది సెకండ్ ప్లేస్ కదా. సో ప్యూర్ సైన్లోకి మార్చినప్పుడు కూడా సైన్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు, అంటే ఫస్ట్ ప్లేస్ది 1 అయిపోతుంది. ప్యూర్ కాసుల్లోకి మారిస్తే ఫస్ట్ ప్లేస్ కాసులది ఉంటుంది, 2 కాసు స్క్వేర్ ఏ మైనస్ సెకండ్ ప్లేస్ 1 అవుతుంది. సేమ్ ఈ ఫార్ములాలో ఉన్నట్టే ఉంటుంది. సెకండ్ ప్లేస్ సైన్ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ కాస్ ఉంటుంది. ఇది ప్యూర్ సైన్లో ఫార్ములా, ఇది ప్యూర్ కాసులో ఫార్ములా. అలాగనే ఇదే సబ్ మల్టిపుల్స్లో రాస్తే కాస్ ఏకి కాసు స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2, 2 కాసు స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1. ఇది ఒక సెట్ ఆఫ్ ఫార్ములా. రెండోది 1 ప్లస్ కాస్ 2a బై 2, 1 మైనస్ కాస్ 2a బై 2. ఇవి చెప్పండి, చూడగానే చెప్పాలి. 1 ప్లస్ కాస్ 2a బై 2, 1 ప్లస్ కాస్ 2a బై 2 కాసు స్క్వేర్. ఇది కాసు స్క్వేర్ ఏ ఫార్ములా. ఇది సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా. ఇక్కడ నుంచి తయారైంది. ఇక్కడ నుంచి చూడండి, ఈ -1 ఇటు పోయింది, 1 ప్లస్ కాస్ 2a అవుతుంది, ఈ 2 బై అవుతుంది, అంటే కాసు స్క్వేర్ ఏ మిగులుతుంది. ఇక్కడ -2 సైన్ స్క్వేర్ 8 వస్తుంది, ఈ కాస్ 2a 8 వస్తుంది, అందుకని 1 మైనస్ కాస్ 2a, ఈ 2 బై అవుతుంది, సైన్ స్క్వేర్ ఇక్కడ మిగులుతుంది. సో 1 ప్లస్ కాస్ 2a బై 2 కాసు స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ 2a బై 2 సైన్ స్క్వేర్ ఏ. ఇది సబ్ మల్టిపుల్స్లో రాస్తే 1 ప్లస్ కాస్ ఏ ఓన్లీ ఏ బై 2 కాసు స్క్వేర్ ఏ బై 2, 1 మైనస్ కాస్ ఏ బై 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. నేను ఎక్కువ మాటలు చెప్పడం ఎందుకు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకే అర్థమైందిగా మనం ఎంత బాగా వాడతాం ఈ ఫార్ములాని. స్క్రీన్ షాట్ తీసుకునే అవసరం అయితే, నోట్స్లో రాయటం బద్ధకం అయితే, కానీ నోట్స్లో రాయండి. హ్యాండ్ పెన్ను, చేతిలో పెన్ను పెట్టి రాసిన దానికి కళ్ళతో చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది 100% సత్యం. సత్యం, ఇది నిజం. చూస్తే గుర్తుంటుంది అనుకుంటాం, కానీ టెంపరీగా ఉంటుంది, ఒక ఫోటో లాగా అనమాట. అట్లా కళ్ళు అట్లా క్యాచ్ చేస్తే కానీ స్టోరేజ్ చేయాలంటే హ్యాండ్ ప్రాక్టీస్ అవసరం. సో కాస్ 2a అయిపోయింది. నెక్స్ట్ tan 2a తయారు చేద్దామా. tan 2a. సో tan 2a కావాలంటే మనందరికీ tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా తెలియాలి. a ప్లస్ b ఫార్ములా ఏంటి? tan ఆఫ్ a ప్లస్ b tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో ఇందులో కూడా మనం ఏం చేద్దాం, a ప్లస్ a tan ఆఫ్ a ప్లస్ a ఈక్వల్ టు, సో tan a ప్లస్ tan a బై 1 మైనస్ tan a ఇంటూ మళ్ళీ tan a. సో tan a ప్లస్ tan a 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్. 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్. అండ్ ఇక్కడ ఇటువైపు రాస్తే ఇది ఏంటిది, tan 2a. సో tan 2a ఫార్ములా ఏంటి, 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్. 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. tan a సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా రాయండి. tan a, tan 2a అంటే ఇక్కడ ఏలు, మరి ఇక్కడ tan a తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 2 tan a బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ a బై 2. నోట్ డౌన్ చేసుకోండి, ఈ ఫార్ములాను కూడా మైండ్లోకి ఫిల్ చేయండి. నెక్స్ట్ tan 2a అయిపోయింది కదా, tan 2a తర్వాత cot 2a.
నేను మీకు చెప్పాను, నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు ట్రిగనామెట్రీని నేను ఎట్లా చెప్తే అట్లా ప్రాక్టీస్ చేయండి. సగం ఒక దగ్గర మాత్రం దయచేసి వినకండి. నేను 100%, 100కి 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీకు ట్రిగనామెట్రీ పర్ఫెక్ట్ అయ్యి దీని మీద గ్రిప్ రావాలంటే నేను ఎట్లా చెప్తే అట్లా ప్రాక్టీస్ చేయండి. నేను ఎక్కడ ఫార్ములాలు బైహార్డ్ చేయమన్నాను అక్కడ ఫార్ములాలు బైహార్డ్ చేయండి. నేను ఎక్కడ ఫార్ములాలు బైహార్డ్ చేయొద్దు, మదర్ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి, దాని నుంచి తయారు చేసుకోండి నేను అంటే అక్కడ అదే పని చేయండి. నేను ఎక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. మీరు మధ్యలో ఇందులో మీ ఓన్ టాలెంట్ని ఇందులోకి ఇంక్లూడ్ చేయకండి దయచేసి. 2 డిఫరెంట్ ట్రాక్స్ నడవకూడదు, ఒకటే ట్రాక్ నడవండి. ఇదే బెస్ట్ ట్రాక్ కాదు, ఇది ఒక పర్ఫెక్ట్ ట్రాక్. ఇలాంటి పర్ఫెక్ట్ ట్రాక్స్ రకరకాలు ఉన్నాయి. ఇంకొక లెక్చరర్ ఇంకో పర్ఫెక్ట్ ట్రాక్ చెప్తారు డెఫినెట్గా. సో ఆయనదే నమ్మండి, ఆయనదే చేయండి. మీ కాలేజ్ లెక్చరర్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ అయితే ఎస్, బిలీవ్ హిమ్, వర్క్ విత్ హిమ్. మధ్యలో వచ్చి ఈ వీడియో చూడొద్దు, డెఫినెట్గా చూడొద్దు. అట్లాంటి పని చేయకండి, అది మీకే నష్టం, డెఫినెట్గా మీకే నష్టం. అట్లా చేయొద్దు, అది మీకు వచ్చే పద్ధతి కాదు. సో cot A + B ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకుందాం. సో cot A ఇంటూ cot B, జనరల్ cot B ఇంటూ cot A రాసిన ఇంటూ కాబట్టి ఏం కాదు, -1 cot B + cot A. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో కూడా cot ఆఫ్ A + A, B ప్లేస్లో A రాదు. సో cot A ఇంటూ cot A -1 cot A + cot A. సో cot 2A ఈక్వల్ టు cot స్క్వేర్ A -1 బై 2 cot A. cot స్క్వేర్ A -1 బై 2 cot A. సో దీనికి కూడా సబ్ మల్టిపుల్ ఫార్ములా రాస్తే cot A రాయాలనుకుంటే cot స్క్వేర్ A/2 -1 బై 2 cot A/2. ఏ ఉన్న దగ్గర A/2, ఇది సబ్ మల్టిపుల్. నేనేమన్నానంటే cot 2A ఎక్కువ మనం జనరల్గా డైరెక్ట్ ఈ ఫార్ములా మీదకి పోం, tan 2A ఫార్ములా రాస్తాం. అంటే ఇప్పుడు cot 2A ఫార్ములా మీకు తయారు కావాలనుకోండి, దీని ఏమో రాయొచ్చు అంటే 1/tan 2A రాయొచ్చు. tan 2A cot 2A ఏమనొచ్చు 1/tan 2A. సో 1/tan 2A ఫార్ములా ఏంటి, 2tan A/1 - tan స్క్వేర్. సో 1 - tan స్క్వేర్ A బై 2 tan A. సో cot 2Aకి ఫార్ములా tan టర్మ్స్లో లేదు సార్, cot 2Aకి మాకు కాటుల్లోనే ఫార్ములా కావాలంటే ఇక్కడి నుంచి మళ్ళీ కాటుల్లో మార్చు. 1 - tan స్క్వేర్ అంటే 1/cot స్క్వేర్ A బై 2 ఇంటూ 1/cot A. ఇట్లా సింప్లిఫై చేసుకుంటే మీకు cot స్క్వేర్ A -1 పైన మిగులుతుంది బై ఒక కాట్ క్యాన్సిల్ అవుతుంది, 2 cot A మిగులుతుంది. ఇదే వస్తుంది, ఇదే ఫార్ములా వస్తుంది. రకరకాల వేస్లు తయారు చేస్తాం. అంటే cot 2Aకి స్పెషల్గా మనం యాక్చువల్గా దీనికన్నా కూడా ట్యానుల ఫార్ములానే వాడతాం. సరే అది కూడా సందర్భం వచ్చినప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సో tan 2A 2Aలు అయిపోయినాయా, sin 2A, cos 2A, tan 2A, cot 2Aలు అయిపోయినాయా. మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే ఎట్లా, మీరు డైరెక్ట్ అటాక్ చేస్తాం సార్ cot 2A ఫార్ములా cot 2Aనే పెడతామంటే చేసుకోండి. పక్కన tan 2A cot 2A ఫార్ములాలు పక్క రాసి కంపేర్ చేసి చూడండి. tan 2A ఎలా ఉంటుంది, 2 tan A బై 1 - tan స్క్వేర్ A ఉంటుంది. cot 2A ఎట్లుంటుంది, cot 2A ఎట్లుంటుంది, cot స్క్వేర్ A -1 బై 2 cot A ఉంటుంది. ఒక్కసారి ఈ రెండు ఫార్ములాలను కంపేర్ చేయండి ఎలా ఉంది. సో ఇక్కడ tan 2A న్యూమరేటర్లో ఉంటే ఇక్కడ 2 cot A, సరే 2 tan A న్యూమరేటర్ అంటే ఇక్కడ 2 cot A డినామినేటర్. ఇక్కడ 1 - tan స్క్వేర్ A డినామినేటర్లో ఉంటే ఇక్కడ దీనికి రివర్స్ cot స్క్వేర్ A -1 న్యూమరేటర్లో ఉంటుంది. 2Aలు అయిపోయినా రైట్. ఈ సంగతి 3A. సో సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాలు 3Aలు. sin 3A, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. sin 3Aని మనం రెండు రకాల తయారు చేయొచ్చు. sin ఆఫ్ 2A + A రాసి ఇది sin A + B ఫార్ములాకి అప్లై చేయొచ్చు. sin ఆఫ్ 2A + A రాసి 3A అంతే కదా, 2A + A, sin ఆఫ్ A + B ఫార్ములా మళ్ళీ మదర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మనం ఇంకోటి తయారు చేయొచ్చు, ఇంకా డైరెక్ట్ రాయొచ్చు మనది. sin ఆఫ్ A + A 3 అని ఏమో రాయొచ్చు, sin ఆఫ్ A + A. సో మీకు గుర్తుందనుకుంటాను, sin ఆఫ్ A + B + C ఫార్ములా మనం ఆల్రెడీ
తయారు చేసాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి గుర్తుందా? దీని ఫార్ములా మనం చాలా గమ్మత్తుగా తయారు చేసాం. ఎట్లా తయారు చేసాం? సో మనకి ఏబిసి ఇక్కడ ఫస్ట్ది సైన్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ది సైన్ ఉంటుంది, ఇక్కడ థర్డ్ది సైన్ ఉంటుంది. ఇక మిగిలిన కాసులు, కాస్ మధ్యలో ప్లస్లు ఉంటాయి. ఇది కాస్, ఇది కాస్, ఇది కాస్, ఇది కాస్, మధ్యలో ప్లస్లు ఉంటాయి. సో సైన్ ఏ కాస్ బి కాస్ సి, కాస్ ఏ సైన్ బి కాస్ సి, కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ ప్యూర్ సైన్లలో ఫార్ములా ఉంటుంది. సైన్ ఏ సైన్ బి సైన్ సి 3 సైన్లలోనే ఉంటుంది సైన్ ఫార్ములా. కాబట్టి ఇది మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని మనం తయారు చేసాం. ఇది మీకు నేను అంటే ఫాస్ట్గా చేసిన ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో, కాబట్టి ఒకసారి థంబ్నెయిల్లో మీకు కనిపిస్తుంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాలో. సో అదొకసారి మీకు గుర్తులేదు చూడండి. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బదులు కూడా ఏ రాద్దాం, సి బదులు కూడా ఏ రాద్దాం. చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సైన్ ఏ కాస్ ఏ కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ కాస్ ఏ. నెక్స్ట్ కాస్ ఏ సైన్ ఏ కాస్ ఏ, బిఏనే సిఏనే, ఇది కూడా మళ్ళీ అదే కాస్ ఏ సైన్ ఏ మైనస్ సైన్ ఏ సైన్ ఏ సైన్ ఏ. ఇప్పుడు చెప్పండి, ఇది సైన్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ, అంతే కదా? కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్. ఇది కూడా అదే చూడండి, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్. ఇది కూడా అదే చూడండి, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్. సో మొత్తం 3 ఉన్నాయి. సో 3 సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ, ఈ మూడింటిని యాడ్ చేస్తే మైనస్ ఇది ఏంటిది? సైన్ క్యూబ్ ఏ, 3 సైన్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే 3 సైన్ మొత్తం కాస్ సైన్లో మారుద్దాం. 3 సైన్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఐడెంటిటీ నుంచి మైనస్ సైన్ క్యూబ్ ఏ. సో 3 సైన్ ఏ ఇంటూ 1 3 సైన్ ఏ మైనస్ 3 సైన్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 3 సైన్ క్యూబ్ ఏ మైనస్ సైన్ క్యూబ్ ఏ. ఈ 2 సైన్ క్యూబ్లే, మైనస్ 3 సైన్ క్యూబ్ ఏ, ఇది ఒక్క సైన్ క్యూబ్, మొత్తం 4. సో 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఆఫ్ 3a. ఏ ప్లస్ ఏ సైన్ 3. దీన్ని సబ్ మల్టిపుల్లో రాస్తే a/3 అయితే, ఇది 3 కదా, ఇవి a/3 అయితే దీనికి సబ్ మల్టిపుల్స్ లేవు. ఇక్కడ ఇక్కడ 3a మనం ఏ రాసామనుకోండి, ఇక్కడ 3a బదులు ఇక్కడ ఏ రాసామనుకోండి, ఇక్కడ a/3 రాయాలి. a/2 మనకి a/3, దీనికి సబ్ మల్టిపుల్ ఫార్ములాతో మనకు సంబంధం లేదు. సో సైన్ 3a ఫార్ములాని సైన్ 3a ఫార్ములాతోనే గుర్తుపెట్టుకోండి, రైట్? సైన్ 3a కాస్ 3a కావాలంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాని గుర్తు తెచ్చుకోండి. ఇట్లా రాసామా గుర్తుందా? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. చలో తయారు చేద్దాం. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాస్ ఏ ప్లస్ బి లెంగ్దీగా అనిపిస్తాయి, ఫార్ములా చాలా పెద్దగా అనిపిస్తాయి, కానీ గుర్తుపెట్టుకోవడం ఈజీ, వాటిని తయారు చేయడం కూడా ఈజీ. సో రెండో ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో కాస్ ఫార్ములాలో మొదటి సెట్టే ప్యూర్ కాసుల్లో టర్మ్ వస్తుంది, అవునా? ఇక్కడ రాస్తానే, కాస్ ఏ కాస్ బి కాస్ సి. మనకి సైన్లోనేమో లాస్ట్ 3 సైన్లలో ఉండే టర్మ్ లాస్ట్లో వస్తుంది, 3 కాసుల్లో ఉండే టర్మ్ ఇక్కడ ఫస్టే వస్తుంది. మైనస్ ఇక్కడి నుంచి సేమ్ ఏ బి సి మైనస్ ABC మైనస్ ABC సేమ్. ఇక్కడ మొదటిది కాస్, మిగిలినవి సైన్. ఇక్కడ రెండోది కాస్, మిగిలినవి సైన్. ఇక్కడ మూడోది కాస్, మిగిలినవి సైన్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఫార్ములా తయారు చేయబోతున్నాం. బి బదులు ఏనే, సి బదులు కూడా ఏనే. సో కాస్ ఏ మైనస్ ఒకటి చాలు
కాస్ ఏ సైన్ ఏ సైన్ ఏ మైనస్ సైన్ ఏ కాస్ ఏ సైన్ ఏ మైనస్ సైన్ ఏ సైన్ ఏ కాస్ ఏ ఇక ఏలే కాదు బీలు సీలు లేవు. సో ఇది కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ, ఇది కూడా సైన్ ఏ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ, ఇది కూడా సైన్ ఏ సైన్ ఏ సైన్ స్క్వేర్, అంటే మొత్తం 3 3 కాస్ ఏ సైన్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ని కూడా కాసుల్లోకి మారుద్దాం. కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాద్దాం. సో మైనస్ 3 కాస్ ఏని ఇక్కడ ఇంటూ చేయండి. కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ ఇంటూ 1 మైనస్ 3 కాస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 కాస్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ 3 కాస్ క్యూబ్ ఏ. సో 3 కాస్ క్యూబ్ అంటే ఇక్కడ కాస్ ప్లస్ కాస్ క్యూబ్ 4 కాస్ క్యూబ్ అవుతుంది మైనస్ 3 కాస్ ఏ. ఇటు వచ్చి కాస్ 3a అయిందా ఫార్ములా. ఒక్కసారి సైన్ 3aని కాస్ 3aని కంపేర్ చేస్తూ నేర్చుకోండి. సో సైన్ 3a మళ్ళొకసారి రాస్తా. సైన్ 3a ఫార్ములాలో 3 సైన్ ఏ ముందు ఉంటుంది. 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ, ఇది సైన్ 3a, ఇది కాస్ 3a. 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 సైన్ ఏ. ఒక్కసారి ఈ రెండు ఫార్ములాలు గుర్తు తెచ్చుకోండి, కంపేర్ చేయండి, ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. సో అలానే tan 3a cot 3aలు కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాయి, వాళ్ళని కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే, థర్డ్ ఫార్ములా tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c. ఇది మీకు ఎంతవరకు గుర్తుందో మరి. tan ఆఫ్ a ప్లస్ b సిగ్మా tan a మైనస్ పై tan a బై 1 మైనస్ సిగ్మా tan a tan b. గుర్తుందో గుర్తులేదో ఈ ఫార్ములా ఒకసారి ఆ వీడియో చూడండి, ఇది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సిగ్మా tan a అంటే tan a ప్లస్ tan b ప్లస్ tan c ఉంటుంది, అందుకని సిగ్మా రాశారు. పై tan a అంటే పై అంటే ప్రొడక్ట్, tan a ఇంటూ tan b ఇంటూ tan c 3 ప్రొడక్ట్లు ఉంటాయి కాబట్టి పై రాశారు. ఇక్కడ tan a tan b పెయిర్ సమ్మేషన్లో ఉంటుంది. tan a tan b ప్లస్ tan b tan c ప్లస్ tan c tan a 3 సమ్మేషన్లో ఉంటాయి కాబట్టి సమ్మేషన్. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో సిగ్మా tan a అంటే ఏనా tan a ప్లస్ tan b ప్లస్ tan c విడదీస్తే సిగ్మా ఓపెన్ చేస్తే సమ్మేషన్ tan a దాని తర్వాత దాంతో యాడ్ చేయాలి, దాని తర్వాత యాడ్ చేయాలి, దీని తర్వాత దాంతో యాడ్ చేయకూడదు, ఎందుకంటే దీని తర్వాత ఎవరు వస్తారు, tan d రాదు, tan ఏనే వస్తుంది. ABC సైకిల్ ABC తర్వాత మళ్ళీ ఏనే వస్తుంది, అంటే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకే రాయాలి మనం సమ్మేషన్. మైనస్ పై అంటే మల్టిప్లికేషన్. సో tan ఏని ఎవరితో ఇంటూ చేయాలి, tan ఏని దాని తర్వాత దాంతో ఇంటూ చేయాలంటే tan bతో, tan bని ఎవరితో ఇంటూ చేయాలి, దాని తర్వాత దాంతో ఇంటూ చేయాలంటే tan cతో. tan cని ఇంటూ చేయకూడదు, tan ఏ వస్తుంది కాబట్టి రిపీట్ అయితే స్టాప్. బై 1 మైనస్ tan a tan b మైనస్ tan b tan c మైనస్ tan c tan a. సో దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ tan ఆఫ్ a ప్లస్ b ప్లస్. అప్పుడప్పుడు క్యాపిటల్ లెటర్స్ అయితే అప్పుడప్పుడు స్మాల్ లెటర్స్ అయితే tan నాకు ఏదో అర్థం కావట్లేదు. tan ఆఫ్ a ప్లస్ a ప్లస్ a 3 ఏలే. అప్పుడు డైరెక్ట్ రాస్తా, మీకేం అభ్యంతరం? ఓకే ఓకే వద్దు వద్దు. tan a ప్లస్ tan a ప్లస్ tan a మైనస్ tan a ఇంటూ tan a ఇంటూ tan a, అన్ని tan ఏలే. tan a ఇంటూ tan a ఇంటూ ఇది కూడా ఏనే, b బదులు ఏనే c బదులు ఏనే బై 1 మైనస్ tan a మైనస్ tan a ఏదో జానీ అన్నట్టుంది కదా నాకు. tan a ప్లస్ tan a 3 tan a మైనస్ tan a ఇంటూ tan a tan క్యూబ్ a బై 1 మైనస్ tan స్క్వేర్ a 3 tan స్క్వేర్ a tan 3a ఫార్ములా. tan 3a ఫార్ములా 3 tan a మైనస్ tan క్యూబ్ a బై 1 మైనస్ 3 tan స్క్వేర్ a. అండ్ ఇక్కడ నేను మీకు
డైరెక్ట్ కాట్ 3a కూడా ఇదే ఫార్ములా ఉంటుందని చెప్తే మీరు ఓకేనా, సాటిస్ఫై అవుతారా? కాట్ 3a మీకు గుర్తుందా, tan a ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా, కాట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా సేమ్ స్ట్రక్చర్. ట్యాన్లు బదులు కాట్ ఉంటాయి. కాట్ ఏ ప్లస్ బి ప్లస్ సి సిగ్మా కాట్ ఏ మైనస్ పై కాట్ ఏ బై 1 మైనస్ సిగ్మా కాట్ ఏ కాట్ బి. సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? సో ఆ ఫార్ములాను కూడా మీరు రాసేయండి. ఒక నిమిషం. చెప్పాను tan 3a ఫార్ములా ఎట్లా ఉంటుందో సేమ్ ఉంటుందండి. కాట్ 3a రాసేస్తున్నాను. కాట్ 3a దీని డెరివేషన్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని చూస్తూ రాసేయచ్చు, లేదంటే చేయొచ్చు. కాట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా సేమ్ ఇక ట్యాన్లు కనపడాయి, కాట్లు కనపడతాయండి, అంతే, ఏం లేదు. 3 కాట్ ఏ మైనస్ కాట్ క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 కాట్ క్యూబ్ కాట్ స్క్వేర్ ఏ 3 కాట్ స్క్వేర్ ఏ. ఈ ఫార్ములాలు ఒక పని చేద్దాం మనం. ఈ సెషన్ని ఫార్ములా సెషన్గానే కంప్లీట్గా ఉంచేద్దాం. ఎందుకంటే ఈ ఫార్ములాకి మీకు ప్రాక్టీస్కి డెఫినెట్గా ఒక 1 or 2 hours అవసరం పడుతుంది. ఈ సెషన్ అయిపోగానే ఒక 1 hour అట్లీస్ట్ కనీసం ఈ ఫార్ములాలని ప్రాక్టీస్ మీరు ఫస్ట్ డెరివేషన్ చేయండి. మీరు అన్నీ ఈ ఫార్ములా sin 2a cos 2a tan 2a cot 2a 3aలు ఈ ఫార్ములాలు మీరు ఓన్గా ఇప్పుడు విన్న దాని తర్వాత మీరు డెరివేషన్ చేయండి. బై హార్ట్ చేయకండి, స్టార్టింగ్ బై హార్ట్ చేయకండి, డెరివేషన్ చేయండి. దగ్గర ఉన్న ఫార్ములాని ఒక పక్కన పెట్టి నేర్చుకోండి. ఇందాక ఇప్పుడు tan 3a cot 3a నేర్చుకున్నట్టు, sin 3aని cos 3a నేర్చుకున్నట్టు. సో ఆ ఫార్ములాలు దగ్గర ఉన్న చేయండి. cos 2aకి ఎక్కువ వర్క్ చేయండి. సో ఈ సెషన్ని కంప్లీట్గా ఫార్ములాలకి కేటాయించండి. సో tan 3a cot మీకు కింద చెప్పానా నేను, ఇక దీన్ని కూడా సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, అది పెద్ద క్రైటీరియా కాదు, మనకు అంత యూజ్ అవ్వవు. ఇప్పుడు ఇక్కడ 3a బదులు ఏ రాసామనుకోండి, ఇక్కడ a/3 వస్తాయి, ఇక్కడ a/3 వస్తుంది, ఇక్కడ a/3 వస్తుంది, ఇక్కడ కూడా 3a బదులు ఏ రాస్తే a/3, sin 3a cos 3aలో కూడా a/3 వస్తుంది. అండ్ ఇక్కడ ఒక్క ఫార్ములా మనం ఇక్కడ ఏంటంటే ఇంకొక కండిషన్ ఉంది. ఈ ఫార్ములా వ్యాలిడ్ అవ్వాలంటే కంపల్సరీగా 3a ఈజ్ నాట్ an odd multiple of π/2. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2. π/2 యొక్క ఆడ్ మల్టిపుల్ కాకూడదు 3a. ఇది మీకు తెలిసిందే సింపుల్గా, ఎందుకంటే 3a 90 లేదా 270 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అయిందనుకోండి అన్డిఫైన్డ్ కదా, ఈ ఫార్ములా డిఫైన్ అవ్వదు. సో tan 90 అన్డిఫైన్డ్ కదా, మీకు తెలిసిన tan 90 అన్డిఫైన్డ్. అలాగనే ఇది కూడా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై యొక్క ఆడ్ మల్టిపుల్స్ అవ్వకూడదు, అయితే ఇది అన్డిఫైన్డ్. సో మిగిలిన వాటన్నిటికీ ఫార్ములా డిఫైన్డ్. సో ఈ స్పెషల్ కండిషన్స్తో పెద్ద మనకు ఒరిగింది ఏమీ లేదు ఇక్కడ, ఈ మనకి ఎక్కడ కూడా మేజర్ రోల్ ప్లే చేసి మనకు అడ్డుపడవు, పక్కన ఉంటాయి అంతే. ఒక్కసారి నేను మళ్ళొక్కసారి ఈ ఫార్ములాలని చార్ట్ ఫార్మేషన్ చేస్తాను, చార్ట్ మీరు నేర్చుకోండి. సో sin 2a 2 sin a cos a మీరు ఒక్కసారి ఇంపోజిషన్ లాగా ఫార్ములాలు రాయండి, ఒక 10 సార్లు కనీసం ఇంపోజిషన్ లాగా రాయండి. sin 2a 2 sin a cos 2a cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a 1 మైనస్ 2 sin స్క్వేర్ a 2 cos స్క్వేర్ a మైనస్ 1 tan 2a సబ్ మల్టిపుల్స్ అక్కర్లే, కనీసం మల్టిపుల్స్ అన్న మెయిన్ ఇవి రాయండి. tan 2a 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a cot 2a cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a. ఇక్కడ ఈ ఫార్ములా చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, sin 2a కూడా ఇలాంటి ఫార్ములా ఉంటుంది, tan 2a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. ఇది sin 2a ఫార్ములా చాలా గమ్మత్తుంటుంది. ఇది ఇక్కడ మైనస్ ఉంటే tan 2a, ఇక్కడ మైనస్ ఉంటే tan 2a, ఇక్కడ ప్లస్ ఉంటే 1 ప్లస్ tan స్క్వేర్ a ఉంటే sin 2a ఫార్ములా. ఈ ఫార్ములా మీరు చెక్ చేయొచ్చు, మీరు చేయండి. tan a బదులు sin a బై cos a అంటే 2 ఇంటూ sin a బై cos a బై 1 ప్లస్ sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a. సో ఇది మీరు సింప్లిఫై చేయండి, ఇక్కడ ఎల్సిఎం చేయండి, ఇదంతా క్యాన్సిల్ అయ్యి మీకు 2 sin a cos a వస్తుందంటే sin 2a వస్తుంది. సో ఇది ఒకటి ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ a. 3aలు sin 3a 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a cos 3a
ఏది ముందు వస్తుంది? 4తో స్టార్ట్ అయ్యేది ముందు వస్తుంది. క్యూబ్ టర్మ్ ముందు వస్తుంది. ఇందులో 4 cos క్యూబ్ ఏ, క్యూబిక్ టర్మ్ ఫస్ట్ వస్తుంది, ఇక్కడ క్యూబిక్ టర్మ్ నెక్స్ట్ వస్తుంది. 3 cos ఏ, tan 3a, 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a. cot 3a, same formula, 3 cot a minus cot cube a by 1 minus 3 cot square a. ఇక్కడ మళ్ళీ వీటిని కొంచెం రిపేర్ చేస్తే అంటే ఈ -2 sin square a ఇది ఇటుపై మనం చేసిన చూడండి, అవి మనం కూడా రాస్తే 1 minus cos 2a by 2, దిస్ is sin square a. 1 plus cos 2a by 2, this is cos square a. So my dear friends, my dear soldiers, హార్డ్ వర్కర్స్, సో మీరు ఎంతో ప్రాక్టీస్ కోసం, ఎంతో గ్రిప్ కోసం ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్నారు. మీకు నేను హార్ట్ఫుల్గా జెన్యూన్గా చెప్తున్నానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కంప్లీట్గా దీని మీదే డిపెండ్ ఉంటుంటే, మన ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్ మీద డిపెండ్ అవ్వండి. మళ్ళీ ఒక కాలు ఒక పడవలో వేసి ప్రయాణం చేయకండి. ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్కి వచ్చే నష్టం లేదు, ఇందులో మీకు నష్టం వస్తుంది. మీరు నమ్మే వ్యక్తిని నమ్మండి. అంటే 1-2 సార్లు చూడండి. స్టార్టింగ్లో మీ లెక్చరర్స్ కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారంటే ఎస్, వర్క్ విత్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్న వాళ్ళల్లో ఉండే మేజర్ లక్షణం. నేను నా గురించి చెప్పట్లేదండి, ఇక్కడెక్కడ కూడా నేను బాగా అర్థమయ్యేటట్టు చెబుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళకి దాని మీద గ్రిప్ ఉంది. ఆ వ్యక్తులకి గ్రిప్ ఎలా వచ్చింది? వాళ్ళ ప్రాక్టీస్ విధానం చక్కటి ప్రాక్టీస్ విధానం కాబట్టి దాని మీద గ్రిప్ వచ్చింది. అయితే అందరూ ఒకలాగానే ప్రాక్టీస్ చేయాలి లేదండి. నేను ఒక పద్ధతిలో చదువుకున్నా, నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు, కొంతమంది ఇంకొక పద్ధతిలో చదువుకున్నా. సో ఎవరమైనా రకరకాల పద్ధతిలో మేము గ్రిప్ తెచ్చుకున్నప్పుడు మమ్మల్ని నమ్మితే కంప్లీట్గా మమ్మల్ని నమ్మండి. మీ సార్ని నమ్మితే మీ సార్ని నమ్మి, ఇద్దరి ప్రయాణాల్లో మాత్రం ఏలు పెట్టకండి. ఇద్దరివి డిఫరెంట్ జర్నీలు ఉంటాయి. మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. చాలామంది ట్రైగనామెట్రీ భయం అనే వాళ్ళందరూ చేస్తున్న తప్పుల్లో ఇదొక తప్పు. సగం అక్కడ, సగం ఇక్కడ, సగం ఆయనతో, సగం ఏంతో వద్దు. బాగా చెప్తున్నాడు అనుకో, కొద్దిగా లేట్ అయినా పర్లేదు. మీ సార్ ఒకవేళ కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి సార్కి ఏదో అవసరాలు ఉండి మధ్యలో మీకు అందుబాటులో కొంచెం ఓపిక పట్టండి, కొద్దిగా ఓపిక పట్టండి. కానీ అటాచ్ చేయండి, ఆ సార్కి అటాచ్ అయ్యి ఉండండి. మన ఛానల్కి అటాచ్ చేయి ఉంటే డెఫినెట్గా అటాచ్ అయ్యి ఉండండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇందులో నేను నా ఛానల్ వ్యూస్ పెరగటానికో వాచ్ అవర్స్ పెరగటానికో నేను ఇది మీకు అడగట్లేదండి. మీకు మాత్రం ఖచ్చితంగా చాలా బెనిఫిట్ జరుగుతుంది ఒకళ్ళనే అటాచ్ అయ్యి ఉంటే. అది ఎవరినైనా ఒకళ్ళే. ఇవి ఎవరి ఛానల్స్ అని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎవరో ఒకరు చూస్తుంటారు కదా. అది ఎట్లాగో వెళ్ళిపోతాయి, మనం ఎవరో ఆపలేము. కానీ ఇండివిజువల్గా మీ ఒక్కళ్ళకి మేలు జరిగే పని మాత్రం సగం ప్రయాణం కాదు. కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మిన వాళ్ళ కోసం మనం ఓన్లీ దీనికే స్టిక్ అయ్యి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రం నేను చెబుతున్నా, ఇగో ఈ సెషన్ అయిపోగానే, ఈ వీడియో సెషన్ అయిపోగానే ఇమ్మీడియట్గా మీ పేపర్ పెన్ తీసుకోండి. ఇవి డెరివేషన్స్ చేయండి, 1-2 సార్లు ఇంపోజిషన్స్ రాయండి. ఇవి గ్రిప్. నేను ఇప్పుడు వీడియో నెక్స్ట్ ఎట్లాగో చేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో ఆపి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇప్పుడే చేస్తాను. నేను అప్లోడ్ చేయడం కొంచెం గ్యాప్తో అప్లోడ్ చేస్తుంటాను ప్రాసెస్ చేసి. కానీ మీరు రెండో వీడియో నెక్స్ట్ వీడియో వచ్చింది కదా అని వెంటనే ఇది చూసి అక్కడికి పోకండి దయచేసి. నేను మీతో పాటే మీ ముందే ఉండి మనందరం కలిసి ఒక క్లాస్ రూమ్లో ఉంటే మనం మాట్లాడుకుంటూ ఎలా ప్రాక్టీస్ చేస్తామో అలాగనే చెప్తున్నా మీకు. ఇది కంప్లీట్గా మీ సెల్ఫ్ హానెస్ట్తో మాకు వచ్చినాయి సార్, మాకు పర్ఫెక్ట్గా గ్రిప్కి వచ్చేసినాయి, నోట్లోనే 4 చివర ఇక ఫార్ములాలు ఆడుతున్నాయి అని మీకు అనిపించినప్పుడే నెక్స్ట్ వీడియోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. లేట్ అయినా పర్లేదు. మన తెలంగాణలో దాదాపు మేలో ఏమో షెడ్యూల్ ఉంది ఎగ్జామినేషన్స్కి. మీరు కంగారు పడకండి, టెన్షన్ పడకండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఎగ్జామ్స్కి చాలా టైం ఇస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు 4 నెలలు ఉందండి. మన సిలబస్ చాలా 1 మంత్లో ఈజీగా అయిపోతాం. 1.5 మంత్లో నేను ఫస్ట్ ఇయర్ సిలబస్ మ్యాథ్స్ కంప్లీట్ చేస్తున్నాను. మధ్యలో కొద్దిగా నాకు వేరే అర్జెంట్ పనులు, నేను ప్రొఫెషనల్ పరంగా నేను వేరే దాంట్లో ఇరుక్కొని ఉన్నాను. వాళ్ళు పేకల మీద కూర్చుంటున్నారు. సో అటు ఇటు నేను స్ట్రక్ అయ్యి రెగ్యులారిటీలో 1-2 సార్లు అక్కడ మిస్ అవుతున్నా. బట్ మళ్ళీ వస్తా. 1.5 మంత్లో మన సిలబస్ అయిపోతుంది. ఎందుకు మీరు హరీబరీ అయ్యి అసలు అటు ఇటు కాకుండా చదివి మళ్ళీ ఈ చాప్టర్ అంటే భయపడతారు? కూల్, ప్రశాంతంగా ఉండండి. మంచి మనసుతో మనం ముందుకు పోతే మనకు అంత మంచి జరుగుతుంది. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తుండండి. బాయ్, జై హింద్.